హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ అవర్ ఛానల్. ఈరోజైతే మేము పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలామంది వస్తారు. ఫారినర్స్ వచ్చి కైట్స్ అయితే ఎగరేస్తారనమాట. ఇంకా నేను విక్కీ అయితే వచ్చాము. పార్క్ అయితే చేసేసాము. పరేడ్ గ్రౌండ్స్ పక్కనే మనకి పార్కింగ్కి అయితే అలాట్ చేశారనమాట. అండ్ ఫ్రంట్ నుంచి వెళ్తే మనకి వే ఉండదు. సో మేమైతే ఫ్రంట్కి వెళ్ళి అటు కాదు వే అని తెలిసి మళ్ళీ అటు నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ కొంచెం దూరంగా వెళ్ళంగానే మనకి గేట్ 2 కనిపిస్తుంది. కానీ గేట్ 2లో మనకి ఎంట్రీ ఉండదు. ఓన్లీ కైట్స్ ఎగరేస్తారు కదా పెద్ద పెద్దవి, అలా డిఫరెంట్వి ఓన్లీ వాళ్ళకి ఎంట్రన్స్ అనమాట. ఇంకో నార్మల్గా వచ్చి చూసి చిన్నగా ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఇంకొంచెం ముందు వెళ్తే ఇంకో గేట్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ వెళ్ళిన వెంటనే ఫుల్ కనిపిస్తున్నాయి కైట్స్. అండ్ ఇవి కూడా ఒక్కొక్క ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట. క్రోస్ లాగా, ఇంకా గొరిల్లా, అట్లా డిఫరెంట్ లాగా ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్ళినప్పుడు ఫుల్ రష్ ఉన్నారు. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము. అండ్ ఇదైతే టైమింగ్స్ 8 వరకు అన్నారు, కానీ 5కే ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేశారు. సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపు 5 లోపు వెళ్ళడం అయితే బెస్ట్ టైమింగ్. అండ్ ఇది చూసారా, ఇదైతే చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నారు ఫ్లై చేయడానికి, కానీ మధ్యలో స్ట్రక్ అయిపోతుంది, పడిపోతుంది అనమాట. ఎన్ని కైట్స్ ఉన్నాయో, చాలా బాగుంది. అండ్ సన్లైట్ కూడా చాలా ఉంది, అందుకే నేను విక్కీ అయితే క్యాప్స్ పెట్టేసుకున్నాము. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇది కాదు అసలైన ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకి ఓన్లీ బ్యాక్ సైడ్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి అయితేనే మనకి కైట్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, వాటి షేప్ అన్నీ. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే ఫుడ్ స్టాల్స్ లాగా కొన్ని బయట పెట్టారు. అండ్ ఓన్లీ 2-3 ఉన్నాయి, కానీ లోపలైతే ఇంకా చాలా స్టాల్స్ పెట్టారు, షెడ్ అలా వేసి. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారనమాట. సింగర్స్ వచ్చారు, సింగింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, కల్చరల్ యాక్టివిటీస్ లాగా. అండ్ చైర్స్ కూడా అందరికీ పెట్టారు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇంకొంచెం ముందే మనం ఫ్రంట్ వ్యూ అన్నాం కదా, ఇది ఆ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి అయితేనే మనకి క్లియర్గా కనిపిస్తుంది, ఇగోండి షేప్స్ అవన్నీ కూడా. ఇంకా ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కదా, గొరిల్లా, ఇంకా డ్రాగన్స్, అలా కొన్ని అయితే రెయిన్బో, అలా అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ లాగా అయితే ఎగరేస్తున్నారు అనమాట. అండ్ ఈ బ్లూది కూడా చాలాసేపు నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, ఎగరేస్తున్నారు, కానీ అది కింద పడిపోతుంది. మేబీ ఎయిర్ వల్ల అనుకుంటా, కొంచెం గాలి ఉంటే వెళ్ళేదేమో. అండ్ తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఫిష్ కొన్ని అయితే ఈకల్లాగా పెట్టారు, అవి అయితే ఇంకా రౌండ్గా తిరుగుతూనే ఉన్నాయి అనమాట కంటిన్యూస్గా. మనకి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో అయితే ఇట్లా షెడ్లు వేసి ఉంటాయి. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ లాగా పెట్టారనమాట. అండ్ బయట పెట్టారు, అండ్ లోపల వెళ్తే ఐటమ్స్ కూడా పెట్టారు. అంటే డ్రెస్సెస్, ఇంకా ఏమైనా జ్యువెలరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, ఇంకా డెజర్ట్ టైప్ అన్నీ కూడా పెట్టారు. అండ్ మేమైతే ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చూసాం కదా, మాకు బ్యాక్ సైడ్ చూసారు కదా, అక్కడ మెట్రో లాగా కూడా పెట్టారు. అంటే అది కూడా ఫ్లై అవుతుందన్నమాట ఎయిర్లో. అండ్ లోపలికి వెళ్తే ఇలా ఉన్నాయి అన్ని స్వీట్స్ ఐటమ్స్ వేరేవి. నెక్స్ట్ అయితే ఇంకా డ్రింక్స్ కూడా అవన్నీ సర్వ్ చేస్తున్నారనమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్ళానగానే మాకైతే డెజర్ట్స్ అయితే కనిపించాయి. ఇక్కడ మ్యాష్మెల్లో అవన్నీ ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే స్ట్రాబెర్రీస్లో మనకి చాక్లెట్ సిరప్ వేసిస్తారనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఒక గ్లాస్ అయితే 100 రూపీస్ అనమాట. మనకు కావాల్సిన చాక్లెట్ వేయించుకోవచ్చు. వైట్ కావాలంటే వైట్, డార్క్ చాక్లెట్, లేకపోతే న్యూటెల్లా టైప్. మేమైతే ఇంకా మిక్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ అండ్ న్యూటెల్లా వేయించుకున్నాము. అండ్ టేస్ట్ వైజ్ ఓకే అనిపించింది. అంటే ఇంకా ఎక్కువ చాక్లెట్ వేస్తేనే ఆ టేస్ట్ ఉంటుందేమో. అండ్ స్ట్రాబెర్రీస్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది, ఎందుకంటే అది కొంచెం పులుపుగా ఉంటాయి కదా స్ట్రాబెర్రీ, అదనమాట. అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగానే ఉందనిపించింది, ఓకే, నాట్ బ్యాడ్. నెక్స్ట్ అయితే విక్కీ టేస్ట్ చేశాడనమాట. విక్కీకి స్వీట్స్ నచ్చవు, చాక్లెట్ ఓకే పర్లేదు బాగానే తింటాడు, సో బాగానే అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా నేను టేస్ట్ చేశాను. నాకైతే నాట్ టూ గుడ్ ఆర్ నాట్ టూ బ్యాడ్ అనిపించింది. ఓకే, అట్లా తినొచ్చు, ఒక 1 టైం అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే వేరే స్టోర్స్ కూడా ఉన్నాయి. ఆ టెంట్ నుంచి మనం వేరే టెంట్లోకి వెళ్తే ఇక్కడ లైవ్ ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నారనమాట. కొన్ని అయితే ఇమీడియట్గా అప్పటికప్పుడు చేస్తున్నారు, కొన్ని అయితే ఆల్రెడీ చేసిన డెజర్ట్స్, స్వీట్స్ అవన్నీ ఇంట్లో నుంచి తెచ్చి సేల్ చేస్తున్నారనమాట. బాదుషా, అరిసెలు, ఇంకా ఫెస్టివల్ కదా అలాంటి ఐటమ్స్ అన్నీ సేల్ చేస్తున్నారు.
నెక్స్ట్ అయితే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి కూడా సేల్ చేస్తున్నారనమాట. వీళ్ళైతే కాఫీ సేల్ చేస్తున్నారు అండ్ బీన్స్ అవన్నీ కూడా ప్లేస్ చేశారు, అంటే న్యాచురల్గా ఉంటుందని. అండ్ ఇక్కడైతే మనం రిలాక్స్ అయ్యి తినొచ్చు అనమాట. చైర్స్ అవన్నీ కూడా పెట్టారు కదా, మనమైతే ఫుడ్ తీసేసుకొని ఇక్కడ రిలాక్స్ అవ్వుకుంటూ తినొచ్చు. ఇంకా తిన్నాక మేమైతే ఇంకా బయటకు వెళ్ళాము మళ్ళీ ఎంజాయ్ చేద్దామని. అండ్ ఇక్కడ వచ్చిన జనాలకి కావాలంటే కైట్స్ అయితే సేల్ చేస్తారు అక్కడ ఫుల్గా. ఇంకా మనకు కావాలంటే మనం కొనుక్కొని పర్చేస్ చేసుకొని మంచిగా ఫ్లై చేయొచ్చు. అందరైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము. విక్కీ ఐస్ క్రీమ్ తింటున్నాడు. అండ్ లాస్ట్కి మేము లోపలికి వెళ్ళి వచ్చేసరికి చూసారు కదా, ఇంకా కైట్స్ అయితే పెద్ద పెద్దవి లేవు, ఓన్లీ చిన్న చిన్న వరకు ఫ్లై చేస్తున్నారనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇది అయితే ఇంకా కైట్ ఫెస్టివల్ రేపు కూడా ఉంటుంది. మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే రేపు వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరియమ్మ వ్లాగ్స్ అండ్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో సిరియమ్మ స్టోరీస్. థ్యాంక్ యూ గైస్, బాయ్.